బ్రదర్ నమస్తే, ఏం చేస్తుంటారు? నేను కార్ ట్రావెల్స్ అన్న, సాంసేవ ట్రావెల్స్ అనేది. నేను కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఉంటాను. ఓకే, ట్రావెల్స్ ఫీల్డ్ అన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే అధికారంలోకి వచ్చి 15 నెలలు. ఈ 15 నెలల కాలంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటారు? ఇంతకుముందు 15 నెలల క్రితం అయితే నేను నెలకు వచ్చేప్పటికి ఒక 10,000 15,000 బండి రిపేర్లకు పెట్టేవాడిని అన్న. షాకప్లు కానీ బాటం కానీ కింద తగలటం, నా కళ్ళంబటి నీళ్ళు వచ్చాయి రోడ్ల మీద వెళ్తుంటే. ఇటు చూస్తే తెనాలి రోడ్డు కానీ, ఇటు చూస్తే ఇటు నుంచి తెనాలి రోడ్డు, తక్కిలపాడు నుంచి తెనాలి వెళ్ళే రోడ్డు కానీ మరీ అద్దుమానంగా ఉండేది. ఇప్పుడు మా బళ్ళు కానీ మేము కానీ సేఫ్గా ఉన్నామని చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు అంతా మరి గడిచిన 5 సంవత్సరాల్లో అంతా అభివృద్ధి చేసేసాం మేము, ఎంతో పెద్ద అభివృద్ధి చేసాం. కూటమి ప్రభుత్వం వచ్చి మొత్తం సర్వనాశనం చేస్తుంది 15 నెలల కాలంలో అనేది వైసీపీ నాయకుల వాదన. అభివృద్ధి అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందంటారా? అంటే అప్పుడేమో మడిసి పడే గుంతలు ఉన్నాయన్న, ఇప్పుడేమో రోడ్డు నీట్గా ఉంది. అంటే అభివృద్ధి అనేది మేము చెప్పాలి లేదా ప్రజలు చెప్పాలి. ఇప్పుడు నాతో పాటు నలుగురు చెప్పాలి. ఈరోజు బయటికి వెళ్ళిన ఏ మడిసి అయినా సేఫ్గా ఒక గుంతలో పడ్డాడని ఒక వీడియో చూపిమ్మనండి. గుంత అనేది లేదు. ఆ రోజు నువ్వు మట్టి పోయిలా, ఈరోజు తారు పోసాడు చంద్రబాబు నాయుడు గారు. అది మీకు ఈరోజు సిమెంట్ రోడ్లు ప్రతి పేటలో చూడండి, కాలువలు కట్టి సిమెంట్ రోడ్లు ఎంత నీట్గా ఉన్నాయంటే, ఇళ్ల ముందు ఇంతకుముందు ఊడ్చుకోవాలంటే అల్లాడిపోయేవాళ్ళు. మున్సిపాలిటీ వాళ్ళు పొద్దున్నే వచ్చి వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటున్నారు. ఇళ్లల్లో ఆడమడిసి కూడా లేచి ఓన్లీ ముగ్గేసుకోవడమే. అంత నీట్గా ఉన్నాయి సిమెంట్ రోడ్లు కానీ వార్డుల్లో కానీ. అభివృద్ధి అయితే బాగుందన్న. అలా అభివృద్ధి ఏం లేదు, సంక్షేమం లేదు, మొత్తం గాలికి వదిలేసేది కూటమి ప్రభుత్వం అనేది వైసీపీ నాయకుల వాదన. మరి అంటే వాళ్ళు గాలికి వదిలేసి వాళ్ళ నాయకుల్ని వాళ్ళ కార్యకర్తల్ని ప్రజల మీదకు తోసేశారు. ఈ టీడీపీ నాయకుల్ని కొట్టమని చంపమని వాళ్ళు చేశారు. అది ఈ ప్రభుత్వం అలా చేయలే, అభివృద్ధే చేస్తుంది. మా పార్టీ అని నేను చెప్పను, కార్యకర్తగా నేను కూడా పార్టీలో కొద్దిగా గొప్ప తిరిగాను. నాకైతే చాలా బాగుంది. మేము ఒకవేళ ఏదైనా తప్పు చేసినా చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయమని పైనుంచి ఆర్డర్స్. అసలు ఏమి లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు, కనిపించిన వాళ్ళందరినీ ఎమ్మడబడతా అంటున్నారు. అసలు ఇదేం ప్రభుత్వం, చంపేస్తున్నారు, నరికేస్తున్నారు, మా కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందనేది వైసీపీ నాయకులు చెబుతుంటే పక్కన. అంటే అది వాళ్ళు చేశారు కదన్న, మళ్ళీ అదే చెప్పుకోవాలి కదా. ఇప్పుడు అదే ప్రకారం మీరు చూసుకుంటే చేబ్రోలు కిరణ్ అని ఒక్క నోటి మాట తడబడి ఏదో లటక్కని వచ్చింది, అది తప్పు. అది మేము తప్పు అంటున్నాం. మా అధినాయకుడు అసలు ఒప్పుకోవాలా, ఎమ్మడిని అరెస్ట్ చేయించేశాడు. 15 రోజులు ఏమో జైల్లో ఉన్నాడు అతను. రిమాండ్కి ఎంబడే పంపించాడు. నువ్వు ఎక్కడి నుంచో, అతను ఎవరో ఎంపీ గోరంట్ల మాధవ్, అతను వచ్చి గుంటూరులో రౌడీజం చేశాడు. మా టీడీపీ అధికారంలో ఉంటే నువ్వు టీడీపీ కార్యకర్త మీద అక్కడి నుంచి వచ్చి దౌర్జన్యం చేసావు, కొట్టబోయావు, కాలు ఎత్తావంటే ఆ రోజు మేము అందరూ తలుచుకుంటే టీడీపీ ముందుకు పోండి, వాడిని ఏదైనా చేయండి, మేము ఆ ఎంపీని ఇక్కడ దాకా రానిచ్చేవాళ్ళం కాదుగా. అది నారా చంద్రబాబు నాయుడు దానికి ఒప్పుకోడు. వాళ్ళు చేశారు, వాళ్ళు కత్తులు పట్టుకున్నారు, మీరు గడ్డ పొలుగులతో దించండి అని చెప్పడు. ఎవరి పాపం వాళ్ళదే, ప్రజలే బుద్ధి చెప్తారు అనేటట్టు చేశారు. ప్రజలు బుద్ధి చెప్పారు కానీ సిగ్గులేదు. అంటే ఇక్కడ ప్రజలు బుద్ధి చెప్పారని మీరు అంటున్నారు కాదు, ఈవీఎంలు మ్యానిపులేషన్ చేశారు. అలాగే ఒకళ్ళకి ముగ్గురు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి అయితే ఒంటరిగా వచ్చాడు అంటున్నాడు కదా. మరి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారంటే 151 సీటు మీ నాన్నకే రాలేదు కదా ఆ రోజుల్లో. ఆ రోజుల్లో మీ నాన్నకి రాలా, నీకెలా వచ్చింది? నువ్వు చేసావుగా. నువ్వు ఇప్పుడు నువ్వు ఆ బాటలో నడిచావు అనుకో, మేము ఆ బాటలో నడిచామని నువ్వు అనుకో. మేమైతే అలా నడవలా. అది కూటమి ప్రభుత్వం, ముగ్గురు కలిసి వచ్చారు. జనాల్లో మీ అభివృద్ధి, మీరు చేసిన దాళ్ళు, మీరు చేసిన అరాచకాలు జనాలు చూసి వద్దురా బాబు జగను అనేటట్టు జనాల్లోకి మైండ్లోకి వెళ్ళిపోయింది. అందుకని నిన్ను వద్దనుకున్నారు. చంద్రబాబు నాయుడు అభివృద్ధికి బాట వేస్తాడు కాబట్టి చంద్రబాబు నాయుడిని ఎక్కించారు. లేదు, అసలు ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అభివృద్ధి లేదు, అంత సంక్షేమం లేదు, మొత్తం అరాచకమే, దాచుకో పంచుకో తినుకో, ఇదొక్కటే నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో అంటున్నాడు కదా. ఇప్పుడు దాచుకో అనేది అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాడికి, రోజా లాంటి వాళ్ళకి, గుడివాడ గుట్కా నానికి, ఇసుంటి వాళ్ళకి సరిపోయిద్ది. ముగ్గురు అసలు ఎక్కడ కనపట్టలేదు కదండి ఈ మధ్య. అంటే ఈ మధ్య అంటే అవపడరు, ఎందుకంటే కేసులు ఉన్నాయి కదా, లోపలేస్తారని భయం. అంటే వాళ్ళు దాచుకున్నారు కదా, దాచుకోకపోతే బయటికి రావచ్చు కదా, అవపడవచ్చు కదా. ఇప్పుడు మేము చేస్తున్నాం సరే, బయటకు వచ్చి కళ్ళు అవపడుతున్నాయి కదా, దేవుడిచ్చిన 2 కళ్ళు బాగున్నాయి కదా వీళ్ళకి. జగన్మోహన్ రెడ్డికైనా షూట్గా వాళ్ళకే చెప్తున్నా, వచ్చి డిబేట్ పెట్టుకొని కూర్చొని మాట్లాడుకోండి. ఏం అభివృద్ధి జరగలేదు. ఎక్కడన్నా రోడ్డు మీద గుంత చూపించండి, లేదా సిమెంట్ రోడ్లు ఏ పేటలో అన్నా ఒక 4 లైన్లు ఆగినాయి, 3 లైన్లు ఆగినాయి.
అవి కూడా పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాడు. సంవత్సరంన్నరలోనే మీకు ఇంత అభివృద్ధి చేస్తే ఇంకా 3 ఏళ్ళు అధికారంలో ఉంది. అప్పటికి సిమెంట్ రోడ్డు అనేది ఎక్కడ మట్టి రోడ్డు లేకుండా సిమెంట్ రోడ్లు వేస్తాడు. అది మటుకు అభివృద్ధి బాగా జరుగుతుంది. అదేం అభివృద్ధి? పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా సంక్షేమ పథకాలు ఇవ్వటమే పెద్ద అభివృద్ధి. డబ్బులు పంచితేనే కదా వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందేది అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మరి దానికి ఏం చెబుతారు? డబ్బులు నువ్వు పంచావు, ఇస్త్రీ బండి వాళ్ళకి 10,000 వేసావు, ఆటో వాళ్ళకి 10,000 వేసావు, అన్నీ చేసావు, తప్పు అంటలా. కానీ ఇప్పుడు మేమేమి ఇవ్వట్లేదని నువ్వు అంటున్నావు. ఇస్తానే ఉన్నాం కదా. నువ్వు మీ మిస్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాం, మీ మిస్సెస్ వెళ్ళి ప్రెస్ మీట్ ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అని చెప్పింది. మరి ఆ రోజు నువ్వు ఎందుకు చేయలేకపోయావు? మరి మీ మిస్సెసే కదా నోరు జారిందో, సరే మీరు చెప్పలేదో, మరి అమలు చేయొచ్చు కదా. అమలు చేయకుండా ఎందుకు వదిలేశారు? మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, కూటమి ప్రభుత్వం చెప్పింది ఎంతమంది ఉంటే అంతమంది. ఒక ఇంట్లో 5 పిల్లలకు కూడా పడినాయి, ఒక ఇంట్లో 6 పిల్లలకు కూడా పడినాయి అని ప్రెస్ మీట్ ముందుకు వచ్చి చెప్పారు. ఎందుకు చెప్పారు? వాళ్ళకి పడకుండా ఎవరు చెప్పరుగా. ఇప్పుడు అన్నం పెడితే అన్నం పెట్టావు అంటాడు, అన్నం పెట్టకపోతే వాడు నాకేం పెట్టలేదు అంటారు. ఇప్పుడు నువ్వు పెట్టావు కాబట్టే కదా చంద్రబాబు నాయుడు గురించి చెప్పుకుంటుంది. మీరు అంతా ఏంటంటే మీ కళ్ళు ఏమన్నా కప్పేశారా జనాలు, లేదంటే మీకు మైండ్ అప్సెట్ అయిందా? మైండ్ ఏమన్నా అప్సెట్ అయిందా వైసీపీ నాయకులకి అని నేను అడుగుతున్నా చుట్టూ. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి రేపు 18వ తారీఖు నుంచి. మరి వాటికన్నా వచ్చి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తారనుకోవాలంటారా జగన్మోహన్ రెడ్డి గారు? వాళ్ళ ఇంట్లో సమస్యలే తీర్చుకోలేకపోతున్నాడండి. ప్రజా సమస్యల గురించి ఏం పోరాటం చేస్తాడు? మీరు మమ్మల్ని అడగటం, మేము చెప్పటం. వాళ్ళ ఇంట్లో సమస్యలు తీరమనండి. ముందు తల్లికి చెల్లికి న్యాయం చేయమనండి. రాష్ట్ర ప్రజలకి న్యాయం చేయవసల. బాబు గారు అయితే న్యాయం చేస్తాడు, లోకేష్ బాబు అన్నాయి, చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్, వీళ్ళు మొత్తం కూటమి ప్రభుత్వం అయితే ప్రజలకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంది. ముందు అసెంబ్లీకి రావటం కాదు, ముందు నీ ఇంట్లో సమస్యలు, మీ అమ్మకి మీ చెల్లికి నువ్వు న్యాయం చెయ్యి. అప్పుడు ప్రజలకి ఏమన్నా తప్పులు ఒప్పులు ఏమైనా ఉంటే అప్పుడు అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. అసలు అసెంబ్లీకి రాడండి అతను. ఆ ప్రతిపక్ష హోదా కావాలంటే జనాలు ఏముంది, ఎవరిస్తారు? 11 సీట్లకు ప్రతిపక్ష హోదా ఇస్తారు. 23 సీట్లు వస్తేనే 4 సీట్లు లాక్కుంటే ప్రతిపక్ష హోదా పోయిద్ది అన్నావు. ఇప్పుడు జనాలు నీకు 11 సీట్లు ఇస్తే మేమేమో లాక్కోలేదు కదా. దాంట్లో నుంచి వస్తానన్న వాళ్ళని కూడా మేమేమి వద్దనలా. మీరు రాజీనామా చేయొద్దే ఉంది, మా పార్టీలోకి వద్దు. ఎమ్మెల్యేలు వస్తాయని చాలామంది ఉన్నారు, వద్దు అని చెప్పాడు. 11 మంది కూడా నిలబడరు అంటారా? 11 మంది కాదండి, రేపు నాకు తెలిసి మళ్ళీ ఎలక్షన్ పెడితే 1, 2 ఇంకా అంతకంటే ఎక్కువ లేదు. కుప్పం కొడతాను అది ఇది అన్నాడు. మేము నెక్స్ట్ ఎలక్షన్లో నిన్నే కొడతాం, నిన్ను ఓడిస్తాం. ఇదంతా ఒక ఎత్తు. అసలుకి జగన్మోహన్ రెడ్డి ఈసారి అధికారంలోకి వస్తే కనుక 2029 అధికారం మందే. జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఏదో చూపిస్తాను, ఈసారి నుంచి రప్ప అనే అంటున్నాడు కదా. రప్ప అని మొన్న అన్నాడు కదా, సినిమా డైలాగులు చెప్తే దానికి కూడా కేసులు పెడతారని. నువ్వు మరి రప్ప అని ఎట్లా అంటున్నావు? సినిమా డైలాగులు అంటున్నావు. మళ్ళీ అదే మీ కార్యకర్తలకి, మీ రౌడీ బ్యాచ్కి వైసీపీ అంటేనే పక్కా రౌడీ సీటర్లండి. ఒక మడిసి టీడీపీ పార్టీ అంటే అతని మీద దాడికి వెళ్ళిపోతారు. అంటే అతను ఆపడు కదా పైనుంచి. అదే మా చంద్రబాబు నాయుడు గారు అయితే ఎవరైనా తప్పు చేస్తే, ఇప్పుడు మేము 15 నెలలు అవుతుంది, ఎక్కడన్నా వీళ్ళు దాచుకున్నారని ఇక్కడున్న నాయకులు కానీ, లోకల్ నాయకులు కానీ ఎవరైనా వచ్చి కూర్చొని మాట్లాడమనండి. పలానా చాట దోచుకున్నారు, పలానా చాట ఆక్రమించారని చెప్పమనండి. మేము దానికి సిద్ధంగా ఉన్నాం మాట్లాడటానికి. అంతే తప్పితే ఏం లేదంటారు? అసలు ఏమి లేదండి. జనాలు వాళ్ళ కళ్ళకి ఈ అభివృద్ధి చూసి మైండ్ అప్సెట్ అయిపోతుంది.